షాపింగ్ అంటే ఫన్ అనుకుంటున్నారు కదా. సో మా ఎక్స్పీరియన్స్ ఎట్ షాపింగ్ ఇన్ బేగం బజార్ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమూస్ డైలీ డైరీస్. సో లాస్ట్ వీక్ నేను సౌమ్య అండ్ ఈశ్వర్ బేగం బజార్కి వెళ్ళాము ఫర్ జ్యువెలరీ షాపింగ్. ఈ రెయినీ సీజన్లో షాపింగ్ ఏంటి అనుకుంటున్నారు కదా, వెయిట్ చేయండి, ఫుల్ స్టోరీ చెప్తాను. ఫస్ట్ థింగ్ 2 hours పట్టింది ఆటోలో వెళ్ళడానికి, మాకు లిటరలీ 2 hours. అండ్ దెన్ సడన్ ట్విస్ట్ ఏంటంటే మా ఆటో మధ్యలోనే బ్రేక్ డౌన్ అయిపోయింది. రోడ్ పైన వెయిట్ చేస్తూ వేరే ఆటో కోసం సర్చ్ చేస్తూ మంచి కామెడీనే జరిగింది. సో ఫైనల్లీ బేగం బజార్కి రీచ్ అయ్యాం. అప్పుడు షాపింగ్ మోడ్ ఆన్. సో మేమైతే ఆ రోజు నెక్ సెట్స్, ఇయర్ రింగ్స్, వడ్డానం, నోస్ రింగ్, బ్యాంగిల్స్ అండ్ లాస్ట్లో మాంగ్ టీకా ఇవన్నీ ట్రై చేసాము. అండ్ ఏమేమి ట్రై చేసామో మొత్తం ఈ వీడియోలో అయితే పెట్టేసాం. సో గైస్, మీరే చెప్పండి, మేము ట్రై చేసిన జ్యువెలరీలో మీ ఫేవరెట్ ఏంటి అండ్ మాకు ఇది బాగా సూట్ అయిందో. అండ్ అగైన్ మా కష్టాలకు వస్తే మధ్యలో రెయిన్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఐ ఈవెన్ రికార్డెడ్ అస్ వాకింగ్ ఇన్ ద రెయిన్. ఆ రష్లో స్ట్రీట్స్లో వాక్ చేద్దాం మాకైతే చాలా పెద్ద ఛాలెంజ్ అయింది. ఈ కష్టాలు హైదరాబాద్ షాపింగ్ లవర్స్కి ఫెమిలియర్ కదా. మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అయిందో మాకు కామెంట్స్లో చెప్పండి. ఐఎమ్ వెరీ ఈగర్ టు నో మాకే ఇలా అవుతుందా లేదా అందరిది అదే పరిస్థితా అని. మా షాపింగ్ విషయానికి వస్తే బేసికలీ నేను సౌమ్య మా వెడ్డింగ్ షాపింగ్ కోసం అని చెప్పి బేగం బజార్ వచ్చాము. అండ్ తెలిసిందే కదండి, సౌత్ ఇండియన్ వెడ్డింగ్స్కి జ్యువెలరీ అంటే ఎంత ఇంపార్టెంటో. ఒక లాంగ్ హారం అవనియండి, ఒక షార్ట్ నెక్లెస్, అన్నీ మిక్స్ చేస్తే కానీ ఫుల్ బ్రైడల్ లుక్ కంప్లీట్ అవ్వదు. కానీ మీకు ఒక సీక్రెట్ చెప్పనా, మన ప్రతి జ్యువెలరీకి ఒక స్పెషల్ మీనింగ్ ఉంటుంది. ఈ సీక్రెట్ మీనింగ్ ఏంటి, ఎందుకు అని తెలుసుకోవడానికి మీరు కూడా క్యూరియస్గా ఉన్నారు కదా. సో అందుకే చెప్పేస్తున్నాను, వినండి. లాంగ్ హారం అంటే ప్రాస్పరిటీ అండ్ బ్లెస్సింగ్స్కి సైన్. షార్ట్ చోకర్ వచ్చేసి బ్యూటీ అండ్ గ్రేస్కి రిప్రజెంటేషన్ అంట. సో బ్రైడ్కి మల్టిపుల్ నెక్ పీసెస్ వేద్దామంటే డిఫరెంట్ జనరేషన్స్ నుంచి బ్లెస్సింగ్స్ అండ్ ప్రొటెక్షన్ వస్తున్నాయని బిలీఫ్. నెక్స్ట్ ఇయర్ రింగ్స్. హైదరాబాద్ స్టైల్లో బిగ్ జుమ్కాస్ ఫేమస్, అది అందరికీ తెలిసిందే. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే జుమ్కాస్ డిజైన్ ఆల్మోస్ట్ 500 years నుంచి అన్చేంజ్డ్గా పాపులర్గానే ఉన్నాయి. నేనైతే మా షాపింగ్ ఎక్స్పీరియన్స్లో ఒకటి అబ్జర్వ్ చేసా, ఎన్ని షాప్స్కి వెళ్ళినా కూడా డిజైన్స్ మాత్రం ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి. అండ్ ప్రైస్లో కూడా నో డిఫరెన్స్ అట్ ఆల్. హోల్సేల్ కదా, ప్రైస్ తక్కువ ఉంటుందేమో అన్న హోప్తో వెళ్ళాము, కానీ కాదు. బట్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. సో వర్త్ ద ప్రైస్ అనిపించింది నాకైతే. అండ్ దెన్ బోనస్గా బ్యాక్ డ్రాప్స్ కూడా చూడ్డానికి వెళ్ళాము ఫర్ మై గోధుమ రాయి. కానీ నాకైతే అక్కడ పెద్దగా ఏం నచ్చలేదు, ఆ లుక్ అనిపించలేదు. సో గైస్, మీకు తెలిసిన ఆన్లైన్ సైట్ కానీ లేదా ఆఫ్లైన్ స్టోర్ కానీ ఏమైనా ఉంటే డూ లెట్ మీ నో ఇన్ కామెంట్స్. అండ్ దెన్ అగైన్ బ్యాక్ టు జ్యువెలరీ షాపింగ్. టాటా, ఇట్స్ టైమ్ ఫర్ వడ్డానం. బట్ వడ్డానం అంటే జస్ట్ ఒక యాక్సెసరీ కాదు. ట్రెడిషన్లో వడ్డానం అంటే ప్రాస్పెరిటీ, వెల్త్ అండ్ ప్రొటెక్షన్ని సింబలైజ్ చేస్తుంది. వెడ్డింగ్లో బ్రైడ్కి వడ్డానం వేస్తే మన ఇంట్లో ధనం మరియు ఐశ్వర్యం ఎక్కువగా ఉండాలని బ్లెస్సింగ్స్ లాగా ఉంటుంది. ఇంకో ఫన్ ఫ్యాక్ట్ చెప్పనా, వడ్డానంకి ఒక ప్రాక్టికల్ యూస్ కూడా ఉంది. హెవీ శారీస్ ఆర్ లెహంగాని హోల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ శారీ టైట్గా ఉంచడానికి పర్ఫెక్ట్ సపోర్ట్. జ్యువెలరీ దగ్గరకు వస్తే అమ్మాయిలు అందరూ చంద్రముఖినేమో. అంతవరకు గంగని అటువంటి స్థితిలో నేనెప్పుడూ చూడలేదు. షీ వాజ్ ఇన్ ఎ సైకిక్ వైబ్రేషన్. గంగ. మూవింగ్ ఆన్ టు బ్యాంగిల్స్. బ్యాంగిల్స్ కూడా చాలా వేరియస్ డిజైన్స్లో ఉన్నాయి. నేనైతే స్పెసిఫికల్లీ బ్యాంగిల్స్ కోసమే వెళ్ళాను, కానీ నా ప్రైస్ చూసి భయం వేసి ఏం కొనలేదు నేను. సౌమ్య అయితే ఈ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఫుల్గా ఎంజాయ్ చేసింది. మొత్తం ఉన్న అన్ని జ్యువెలరీస్ వేసుకొని ట్రై చేసింది. అండ్ ఇన్ని వడ్డానాలు చూపించాం కదా, ఏ వడ్డానం తీసుకున్నామో గెస్ చేయండి, కామెంట్స్లో చెప్పండి. జ్యువెలరీ మొత్తం గోల్డా రోల్ గోల్డా అన్నట్టున్నాయి, అస్సలు నమ్మలేము, చాలా బాగున్నాయి. లాస్ట్లీ మాంగ్ టీకా లేకపోతే బ్రైడల్ లుక్ కంప్లీటే అవ్వదు. అండ్ యు నో వాట్ డస్ మాంగ్ టీకా రిప్రజెంట్? నేను చెప్తా వినండి. ఇట్ రిప్రజెంట్స్ మైండ్ కామ్నెస్ అండ్ క్లారిటీ. నెక్స్ట్ టైం మీరు మాంగ్ టీకా చూస్తే ఈ సీక్రెట్ గుర్తుపెట్టుకోండి. ఇంత షాపింగ్ తర్వాత మాకైతే ఓపిక అయిపోయింది, కానీ ఈశ్వర్ మాత్రం చాలా పేషెంట్గా ఉన్నాడు. మీ బాయ్ ఫ్రెండ్స్, హస్బెండ్స్ కూడా ఇంతేనా?
ఆర్ డూ దే ల్యాక్ పేషెన్స్? బట్ ఫైనలీ ఏ జ్యువెలరీ తీసుకుందామని క్యూరియస్గా ఉన్నారు కదా, నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.